తెలంగాణలో ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలపై రగడ రాజుకుంది. ప్రైవేట్ వృత్తి విద్య డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలు తమ విద్యా సంస్థలను నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించాయి. అసలు రాష్ట్రంలో ఉన్న కాలేజీలన్నీ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఎంత? విద్యా సంస్థల యాజమాన్యాల వర్షన్ ఏంటి? విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి? తెలంగాణలో ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు నానాటికి పేరుకుపోతున్నాయి. పెండింగ్లో ఉన్న వాటికి తోడు ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చి చేరే ఫీజుల కారణంగా ఈ బకాయిలు పెరుగుతూనే ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 1000కి పైగా ఉన్నత విద్యాసంస్థలున్నాయి. వీటన్నింటిలో గత కొన్నేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. వాటి విడుదల విషయం ఉన్నత విద్యాసంస్థలకు పరీక్షగా మారింది. ఈ విషయంలో ఆయా విద్యాసంస్థలు పడరాని పాట్లు పడుతున్నాయి. ప్రొఫెషనల్ కళాశాలల యజమానులతో పాటు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, లా కోర్సులు అందించే కళాశాలల ఓనర్లందరూ కలిసి తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. త్వరలోనే ఈ సమాఖ్య ప్రతినిధులు ముఖ్యమంత్రి, మంత్రులతో సమావేశమై ఫీజుల సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న లెక్కల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థలకు 8,000 కోట్లకు పైగా బకాయి పడి ఉంది. దసరా పండగ వస్తుందని, సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వలేకపోతున్నామని, ఫీజు బకాయిలతో ఉన్నత కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య చైర్మన్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దసరా పండుగ వచ్చింది. ప్రైవేట్ కళాశాలలో ఉన్నటువంటి 90% కళాశాలలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఈ రోజుకు సాలరీస్ లేవు. పండుగ ఎలా జరుపుకోవాలని చెప్పేసి అటెండర్లు కూడా మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో మేము ప్రభుత్వాన్ని, సీఎం గారిని వేడుకునేది ఒకటి, దసరా పండుగ లోపల మాకు ఉన్నటువంటి బకాయిలన్నీ ఇప్పించేసి అట్లీస్ట్ 50% ఇచ్చి రిమైనింగ్ 50% సెప్టెంబర్ ఎండ్కి ఇవ్వాలని. ఒకవేళ ఇవ్వకపోతే మన దేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే ప్రతి ప్రొఫెషనల్ ఒక ఆత్మీయతతోని, అనురాగంతోని అత్యంత ఆదరణ కలిగినటువంటి వ్యక్తి. ఆ దినాన్ని సెప్టెంబర్ 15th మేము బ్లాక్ డేగా ప్రకటిస్తూ సెప్టెంబర్ 15 నుంచి నిరవధికంగా కళాశాలలను మూసివేయాలని చెప్పేసి అన్ని అసోసియేషన్స్ కలిపి డిసిషన్ తీసుకున్నాయి. ఫీజు రియంబర్స్ నిధుల విడుదల కోసం విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. బకాయిల కారణంగా ఆయా సంస్థల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఈ నేపథ్యంలో బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా, పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా కూడా ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈరోజు విద్యార్థులందరూ కూడా చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ SFI ఆధ్వర్యంలో మీ గద్దె దించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ప్రైవేట్ వృత్తి విద్య, డిగ్రీ కాలేజీల బంద్కు పిలుపునివ్వడంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రైవేట్ యాజమాన్యాలను బుజ్జగిస్తారా, కొత్త రూల్స్తో కంట్రోల్ చేస్తారా అన్నది వేచి చూడాలి.